नमो वेंकटेशाय कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम। శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యచరణ సన్నిధియందు ప్రతినిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాదులను మనం ఆచార్యుల వారి ద్వారా చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్వాత్రింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరగేత్. ప్రతినిత్యము కూడా ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషము చేత మనం చక్కగా మహాభారత అంతర్గత వనపర్వంలో చెప్పబడినటువంటి అనేక ధర్మములను మనం యథాకించిత్ తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా కలియుగ అంతధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఇతపూర్వం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. ఏమి అనంటే యుగములు 4, అవి కృతత్రేత ద్వాపర కలియుగములు అని. ఈ కృతయుగము యందు ధర్మము 4 పాదముల యందు నడుస్తూ ఉంటుంది. అంటే అధర్మం అనేటటువంటిది ఎవరు కూడా చెయ్యరు. అధర్మమునకు ఎటువంటి తావు కూడా ఆ యుగము యందు లేదు అన్నది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా త్రేతాయుగం, త్రేతాయుగము యందు 3 పాదముల యందు ధర్మము,
ఒక పాదము యందు అధర్మం అనేటటువంటిది నడుస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఆ తదుపరి ద్వాపర యుగము యందు సమానముగా ఉన్నవి. ఏ విధంగా అనంటే 2 పాదములు ధర్మము, ఇంకొక 2 పాదముల యందు అధర్మము ఉన్నది. అంటే సామాన్యంగా ఆ యుగం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. అందులో హెచ్చు తగ్గులు అనేటటువంటిది లేవు. ఇప్పటి వరకు కూడా ధర్మము యొక్క ప్రశంస ఏదైతే ఉందో, ధర్మమును ఆచరించడానికి యోగ్యమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్వం ఉన్నటువంటి కృతత్రేత ద్వాపర యుగముల యందు మన చేత నిత్యము కూడా చేయబడదగినవి, నిత్యము కూడా మనం ఆచరించేటటువంటి వారం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడంతా కూడా మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో ధర్మము ఎన్ని పాదముల మీద నడవబడుతోంది అనంటే ఒకే ఒక్క పాదం మీద ధర్మం నడుస్తుందట, మిగిలినటువంటి 3 పాదములు కూడా అధర్మమునే ఆశ్రయించి ఉందట. ఇప్పుడే ధర్మం అనేటటువంటిది ఒక పాదము యందు, మిగిలినటువంటి 3 పాదముల యందు అధర్మము అనంటే మనం ప్రథమ పాదము యందు ఉన్నాం. ఈ యుగాంతము యందు ఈ అధర్మం అనేటటువంటిది ఏ విధంగా ప్రబలిస్తుంది, దాని యొక్క బలాబలములు ఏవి అనంటే మనకు మహర్షులు చెప్పినటువంటి కొన్ని ధర్మ విశేషాలను మనం తెలుసుకుందాం. అంటే ధర్మ విశేషములు అనంటే కలియుగాంతము యందంటే యుగం అనేటటువంటిది ఇంకా క్షీణిస్తుంది, యుగం అనేటటువంటి అంతం జరుగుతుంది. యుగాంతముల యందు మనం ఏ విధంగా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా పూర్వం కూడా కొన్ని ధర్మములను మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. ఆ మిగిలినటువంటి ధర్మములను యథాకించిత్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏకాహార్యం యుగం సర్వం లోభమోహ వ్యవస్థితం అధర్మో వర్ధతే తత్ర నతు ధర్మ ప్రవర్తతే. అధర్మో వర్తతే తత్ర. ఈ యుగాంతము యందు అధర్మము ఏదైతే ఉందో అదే వర్ధిల్లుతూ ఉంటుంది, అదే పెరుగుతూ ఉంటుంది. దానిని ఆచరించేటటువంటి వారే అధికంగా ఉంటారు, దాని యందు వ్యామోహం కలిగినటువంటి వారే ఉంటారు. ధర్మము యందు ఎటువంటి అభిరుచి వారికి ఉండదు. అందుకే నతు ధర్మ ప్రవర్తతే, ధర్మ ప్రవృత్తి ఏమాత్రం కలగకుండా ప్రవర్తిస్తారు. దాని యందు ఏమాత్రం వారికి అభిరుచియే ఉండదు, అభిలాషే ఉండదు, ధర్మాన్ని ఏమాత్రం కూడా ఆచరించరు. ఇంకా ఏ విధంగా ఉంటుంది అనంటే యుగాంతముల యందు బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః న శిష్యంతి జనాధిప ఏకవర్ణస్తదాలోకః భవిష్యతి యుగక్షయే. ఇందులో ఈ యుగాంత సమయము యందు ఈ బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని ఈ విధమైనటువంటి వర్ణభేదములు అనేటటువంటిది ఏవి కూడా ఉండవు. ఒక్కటే ఒకటి ఉంటుంది, అది కూడా ఆ ఒక్క ధర్మము యందే, అంటే ఆ ఒక సంబంధమైనటువంటి మనుషులు మాత్రమే దానిని నడుస్తూ ఉంటారు, దానితో ప్రయాణం చేస్తూ ఉంటారు. లోకః భవతి యుగక్షయే. ఇంకా ఏ విధంగా ఉంటుంది అనంటే నా క్షంస్యతి పితాపుత్రం పుత్రశ్చ పితరం తథా భార్యాశ్చ పతి శుశ్రూషాం న కరిష్యతి సంక్షయే. న క్షంస్యతి పితాపుత్రం. తండ్రి పుత్రుడిని ఏమాత్రము కూడా సహించరట. అతనేంటి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, వాడు చేసేటటువంటిది ముమ్మాటకు తప్పే, నేను చేసేటటువంటిదే కరెక్ట్ అని అజ్ఞానముతో కూడినటువంటి తండ్రి సన్మార్గంలో ప్రవర్తించేటటువంటి పుత్రుణ్ణి కూడా వీడు తండ్రి అయినటువంటి వాడు సహించడు. అదేవిధంగా పుత్రశ్చ పితరం తథా. అదేవిధంగా సన్మార్గంలో ఉన్నటువంటి తండ్రిని పుత్రుడు ఎప్పుడూ కూడా నిందిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడూ కూడా ఇంతే, ఈ విధంగానే మీరు ప్రవర్తిస్తూ ఉంటారు, మీరు చేసేటటువంటిదే తప్పు, నేను చేసేటటువంటిదే కరెక్ట్ అని అజ్ఞానముతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పుత్రుడు కూడా తండ్రిని సహించడు, ఎప్పుడు నువ్వు చేసేటటువంటిదే తప్పు అని చెబుతూ ఉంటారు. ఇలా పరస్పరము వారి ఇరువురికి కూడా వైరం కలుగుతూ ఉంటుంది. ఇంకా ఏ విధంగా ఉంటారు అనంటే భార్యాః పతి శుశ్రూషాం న కరిష్యంతి సంక్షయే. ఈ యుగాంత కాలము యందు భార్యలు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు పతి శుశ్రూష అనేటటువంటిది చెయ్యరు, ఆ విధంగానే ఉంటారు. ఇంకా అనంటే
స్వైరాచారాశ్చ పురుషాః యోషితశ్చ విషాంపతే అన్యోన్యం న సహిష్యంతి యుగాంతే పర్యుపస్థితే. వీరు ఈ పురుషులు స్త్రీలు ఏ విధంగా ఉంటారు అనంటే స్వైరాచారాః, వారికి ఏది ఇష్టమైతే ఆ సమయంలో దానినే ఆచరిస్తారు, ఏదైతే ఇష్టం లేదో దానిని ఆచరించరు. అంటే వీడికి ధర్మమా అధర్మమా, ఇది చెయ్యవచ్చా ఇది చెయ్యకూడదా, కార్యాకార్యన విచక్షణ ఏదైతే ఉందో ఆ విచక్షణ లేకుండానే వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తిస్తూ కూడా అన్యోన్యం న సహిష్యంతి, వీరు ఇరువురిలోనే కూడా తగాదా వస్తూ ఉంటుందన్నమాట. వీడు చేసేటటువంటిది, భర్త చేసేటటువంటి పనులు భార్యకు నప్పవు, భార్య చేసేటటువంటి పనులు భర్తకు నప్పవు. ఈ విధంగా ఉంటుంది. యుగాంతే పర్యుపస్థితే. ఇంకా ఏ విధంగా ఉంటుంది అనంటే మ్లేచ్ఛభూతం జగత్సర్వం భవిష్యతి యుధిష్ఠిరా నశ్రాద్ధై స్తర్పయిష్యంతి దైవతాన్ ఇహమానవాః. ఇంకా ఏ విధంగా ఉంటుంది అనంటే మ్లేచ్ఛభూతం జగత్సర్వం, ఇదంతా కూడా మ్లేచ్ఛమయమై ఉంటుంది. ఇక్కడ మ్లేచ్ఛులు అంటే ఎవరు అనంటే కర్మహీనులు. వారికి ఆయా వర్ణముల వారికి ఆయా ధర్మములు ఉపదేశం చేసి ఉన్నది వేదం. దానిని అన్నిటినీ కూడా వీడి వదిలిపెట్టి దీని ద్వారా నాకు కలిగేటటువంటి ఫలం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనము ఏదైనా ఒక కర్మను మనం ఆచరిస్తున్నాము అని అంటే ఆ కర్మ యొక్క ఫలం అనేటటువంటిది వెంటనే మనకు కలగాలి. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక బాటిల్తో నీరు తీసుకురండి అని చెబుతాం. నీరు తీసుకొని రండి అని అంటే వాడు ఏం చేస్తాడు, దాని యొక్క కార్యం కర్మ ఎంతవరకు అని అంటే ఒక బాటిల్ తీసుకోవటం, ఎక్కడైతే ట్యాప్ ఉందో ఆ ట్యాప్లో నీళ్లు పట్టుకోవడం, వచ్చి దాన్ని తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకోవడం లేదా తాగడం, దీనితో కర్మ పరిపూర్ణం అయిపోయింది కదా. ఈ విధంగానే కదా మనం ఆలోచించేది. మరి యజ్ఞయాగాది క్రతువులను కూడా మనం ఈ విధంగానే చేస్తున్నాం. మనం హోమం చేస్తున్నాం, హోమం చేసిన వెంటనే హోమంలో ఏ ద్రవ్యమైతే మనం వినియోగించాలో ఆ ద్రవ్యాన్ని వినియోగిస్తున్నాం. హోమ సమాప్తినంతా కూడా పరిపూర్ణం చేసుకుంటున్నాం, హోమాన్నంతా కూడా పూర్తి చేసుకుంటున్నాం. మరి హోమాన్ని పూర్తి చేసుకున్న వెంటనే దీని యొక్క ఫలం అనేటటువంటిది నాకు కలుగుతోందా? స్వర్గకాముడైనటువంటి వాడు ఫలానా యాగం చేయండి అని చెప్పిన వెంటనే ఆ యాగం అనేటటువంటిది నాకు తాత్కాలికంగా తత్క్షణంలో నాకు కలుగుతుందా లేదా? కలగట్లేదు. దానిని వేదం ఏం చెబుతోంది అనంటే ఆస్తికులంతా కూడా ఏం మాట్లాడతారు అని అంటే అది అపూర్వమైనటువంటి ఫలమయ్యా, నువ్వు ఈ యజ్ఞము ద్వారా, ఈ యజ్ఞం అనేటటువంటి సాధనం ద్వారా నువ్వు ఖచ్చితంగా దానిని నువ్వు సంపాదిస్తావు. ఈ క్షణం నువ్వు తాత్కాలికంగా నువ్వు ఇబ్బంది పడవచ్చు కాక, అంటే నీకు కలగకపోవచ్చు కాక, కానీ ఖచ్చితంగా నీకు దాని యొక్క స్థితి కలుగుతుంది. ఆ స్వర్గం అనేటటువంటి స్థితి నీకు కలుగుతుంది, ఆ ఫలం అనేటటువంటిది నీకు ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని ఆస్తికుల యొక్క వాదన. మరి నాస్తికులు ఏమంటారు అంటే నేను ఫలం చేసిన వెంటనే నాకు కర్మ చేసిన వెంటనే నాకు ఫలం రావాలి కదా, అది రావట్లేదు, కాబట్టి ఇది అనేటటువంటిది తుచ్చము, ఇది పనికిరాదు, దీనిని మీరు మమ్మల్ని అందరినీ కూడా తప్పు త్రోవ పట్టిస్తున్నారు. ఆ విధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారిమయం అవుతుంది ఈ జగత్తంతా కూడా అని చెబుతూ ఉన్నారు. మ్లేచ్ఛభూతం జగత్సర్వం భవిష్యతి యుధిష్ఠిర. వారు ఎటువంటి వారు? ఆ మ్లేచ్ఛులంటే ఎటువంటి వారు అంటే వారికి కర్మ మీద ఏమాత్రం జిజ్ఞాస లేనటువంటి వారు, కర్మ నష్టాన్ని చేసేటటువంటి వారు, కర్మకు నష్టం కలిగించేటటువంటి వారు, కర్మ ఏమాత్రం కూడా చేయకుండా ప్రవర్తించేటటువంటి వారు, దుష్టులు, ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వారిదే పై చెయ్యి అవుతుంది అని చెబుతోంది. ఇంకా ఏమంటున్నారు అని అంటే నశ్రాద్ధై స్తర్పయిష్యంతి దైవతా నిహమానవాః. ఇంకా ఈ శ్రాద్ధముల చేత పితృదేవతలందరూ కూడా తృప్తి చెందుతారు. శ్రాద్ధం అంటే ఏమిటి అని అంటే శ్రద్ధయా తేజం శ్రాద్ధం అని వ్యుత్పత్తి. మనకు ఎంత శ్రద్ధ కలుగుతుందో అంటే ఈ కర్మ పరిపుష్టం అవ్వాలి అని అంటే మనం దాని యందు, ఆ కర్మ యందు ఎంత శ్రద్ధ పెట్టాలో అంత శ్రద్ధను వహించి వాడు కర్మను ఆచరిస్తే ఖచ్చితంగా పితృదేవతలు అనేటటువంటి వారు సంతుష్టులవుతారు. ఆ విధమైనటువంటి స్థితిని కల్పించకపోవటం.
ఆ యుగాంతములో మనము చేయము, ఆ పితృదేవతలను మనము తృప్తి చెందము. అంటే దాని యందు కర్మాసక్తి లేకుండా ప్రవర్తించడం అని అర్థం. ఇంకా ఏ విధంగా ఉంటారు అని అంటే కేవలము పితృదేవతలు మాత్రమే కాదు, దేవతలు కూడా వారు తృప్తి చెందరు. ఎందుకు అనంటే యజ్ఞయాగాది క్రతువులు అనేటటువంటిది జరగకుండా ఉంటాయి. తద్వారా దేవతలు కూడా తృప్తి చెందరు. సహజంగా పితృదేవతలని మనం ఆరాధన చేస్తే, అంటే శ్రాద్ధముల ద్వారా వారిని తృప్తిపరుస్తే వారు మనకి ఏమేమి ఇస్తారు అని అంటే దాంట్లో చెప్తారు, ఆజఫ్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ ప్రగచ్చంతో తథారాజన్ ప్రీతానృణాం పితామహాః. ఈ పితృపితామహ ప్రపితామహులని మొత్తం ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురులో రెండవ వాడు రుద్రలోకంలో ఉన్నటువంటి పితామహుడు అని పిలవబడేటటువంటి పితృదేవత ఎవరైతే ఉన్నారో వారు ఈ శ్రాద్ధకర్తకు ఆయుస్సు, సంతతి, ఆజుఫ్రజాం ధనం విద్యాం, వీడికి ధనము, అదేవిధంగా వీడికి కావాల్సినటువంటి జ్ఞానము, విద్యను, వీటినన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు కేవలము ఈ రుద్రలోకంలో ఉన్నటువంటి పితామహ స్థానంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలే. మరి వారిని మనం తృప్తిపరచకపోతే మనకు ప్రజాసంతతి ఎలా కలుగుతుంది? వంశాభివృద్ధి ఏ విధంగా కలుగుతుంది? కలగదు. కాబట్టి ఆ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాము అని దాని యొక్క తాత్పర్యం. నశ్రాద్ధై తర్పయిష్యంతి దైవతా నిహమానవాః పరమాయుష్ట భవిత తదా వర్షాని షోడశ తతః ప్రాణాన్ విమోక్ష్యంతి యుగాంతే సముపస్థితే. ఇంకా ఏమంటున్నారు అనంటే పరమాయుష్ట భవిత తదా వర్షాన్ని షోడశ. సహజంగా మానవుడి యొక్క ఆయుప్రమాణం ఎంత అనంటే మనం చెబుతాం 120 సంవత్సరములు లేదు 100 సంవత్సరములు అని మనం చెబుతూ ఉంటాం. 100 సంవత్సరములు మనం అనుకుంటే మరి కలియుగంలో దానికి ముందున్నటువంటి కృతత్రేత ద్వాపర యుగములలో పలానా మన దశరథ మహారాజు 10,000 సంవత్సరాలు చక్కగా పరిపాలించారు అనేటటువంటి విషయాన్ని మనం విన్నాం. వారు ఆ విధంగా ప్రవర్తించారు, రాజ్యాన్ని చక్కగా పరిపాలించారు అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం. మరి కలియుగంలో 100 సంవత్సరాలు ఏంటి అనంటే కలియుగాంతంలో ఇంకాస్త ఆయుప్రమాణం కూడా తగ్గుతుందట. అది కూడా ఎంతవరకు అనంటే తదా వర్షాన్ని షోడశ. వారికి 16 సంవత్సరములు ఏదైతే ఉందో ఆ 16 సంవత్సరములే వాడికి పూర్ణాయుష్గా చెప్పబడుతోంది యుగాంత కాలముల యందు. ఇంకా తతఃప్రాణాన్ విమోక్ష్యంతి, ఆ తదుపరి వాడు ప్రాణములను విడిచిపెడతాడు. పంచమే వాథ షష్ఠేవ వర్షే కన్యా ప్రసూయతే. ఈ విధంగా ఉన్న స్థితి యందు ఈ స్త్రీలు ఉంటారే వారు 5 సంవత్సరముల వారికి 5 సంవత్సరముల యందు లేదు 6వ సంవత్సరము ఎందైనా వారు ప్రజోత్పత్తి కారకులు అవుతారట. అంటే సంతానాన్ని కలిగించేటటువంటి స్థితి వారికి కలుగుతుంది కేవలము 5-6 సంవత్సరములలో మాత్రమే. ఇంకా సప్తవర్ష అష్టవర్షాశ్చ ప్రజాస్యంతి నరాస్తదా. అదేవిధంగా వీరికి ప్రజోత్పాదకారకులు పురుషులలో ఎప్పుడు కలుగుతుంది అనంటే వీడికి 7వ సంవత్సరము 8వ సంవత్సరంలోనే తాదృశమైనటువంటి శక్తి కలుగుతుంది అని చెప్పడం జరుగుతోంది. ఇంకా ఏ విధంగా ఉంటుంది అనంటే అట్టశూలా జనపదాః శివశూలాః చతుష్పథాః కేశశూలాః స్త్రియశ్చాపి భవిష్యంతి యుగక్షయే మ్లేచ్ఛాచారాః సర్వభక్షాః దారుణాః సర్వకర్మసు భావినః పశ్చిమే కాలే మనుష్యానాత్ర సంశయః. ఇంకా వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనంటే అక్కడ మొత్తం అంతా కూడా ఈ సమస్త ప్రపంచం అంతా కూడా మ్లేచ్ఛమయం అయిపోతుంది. అలాగే కాకుండా సర్వభక్షాః అన్నిటినీ కూడా తింటూ ఉంటారు. ఇది తినచ్చు ఇది తినకూడదు అనేటటువంటి జ్ఞానం వారికి ఏమాత్రము ఉండదు. ఈ కార్యం చేయవచ్చు చేయకూడదు అనేటటువంటి జ్ఞానం ఏమాత్రము ఉండదు. విచక్షణ రాహిత్యంగా ఏ పదార్థాన్ని పడితే ఏ జంతువును పడితే ఏ స్థితిని అంటే వాడు ఇంకా మానవుడైనను కూడా పరస్పరం అనేటటువంటిది వారు భుజిస్తారు అనేటటువంటి అర్థం చెప్పడం జరుగుతోంది. ఇంకా ఏ విధంగా ఉంటారు అని అంటే దారుణాః సర్వకర్మసు, అన్ని కర్మల యందు కూడా వాడు చాలా
కాఠిన్యంగా ప్రవర్తిస్తూ ఉంటారట, చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారట, దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారట. ఏమాత్రం వారికి ప్రేమ అభిమానం అనేటటువంటిది ఏమాత్రం లేక వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ విచక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంటారట. ఇంకా ఏ విధంగా ఉంటారు అని అంటే క్రయ విక్రయ కాలేచ సర్వస్య వంచనం. క్రయ విక్రయ కాలే, ఒక వస్తువుని మనం అమ్ముతున్నాం. ఈ ఎగుమతి దిగుమతులు ఏవైతే ఉన్నాయో వీటి యందు సర్వస్య వంచనం, అందరినీ కూడా వీడు మోసం చేసే ఈ వస్తువులు అనేటటువంటిది అమ్ముతాడట. 10 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని వాడికి ఏదో లేనిపోని మాటలను చెప్పి 1000 రూపాయలకు అమ్మచ్చు. ఆ విధమైనటువంటి స్థితి కలుగుతుంది ఈ క్రయ విక్రయముల యందు. ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారు అనంటే యుగాంతే భరతశ్రేష్ఠ విత్తలోభాత్ కరిష్యతి. వారు అంతా కూడా దేని వలన ఈ విధంగా ప్రవర్తిస్తారు అనంటే కేవలము డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం ద్వారా విత్తలోభాత్ ఏవం కరిష్యతి, సర్వ ఏవం కరిష్యతి. అందరూ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారట. అంటే ఒక వస్తువు అనేటటువంటిది సాక్షాత్తు మూల్యం ఎంతైతే ఉందో దాని వాల్యూ కన్నా, దాని యొక్క మూల్యము కన్నా అధికంగానే వాడు అమ్ముతాడే కానీ నిశ్చయమైనటువంటి డబ్బుకి వాడు మనకు అమ్మడు. ఎప్పుడు కూడా నలుగురిని మోసం చేసేవాడు ఆ క్రయ విక్రయం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా జ్ఞానాని చాపి అవిజ్ఞాయ కరిష్యంతి క్రియాస్తథా ఆత్మఛందేన వర్తంతే యుగాంతే సముపస్థితే. సరే, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు కదా అని చెప్పి ఎవరైనా వచ్చి ఓ మంచి మాటలు చెబితే వాడు దాన్ని తలకెక్కించుకోడట. వాడి బుద్ధికి ఏదైతే తోస్తుందో ఆత్మఛందేన వర్తంతే, వాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు ప్రవర్తిస్తాడు. వాడికి ఆ క్షణం ఇది మంచిది, లేదు వీడిని నేను ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాడిని ఇబ్బంది పెడతాడు. దాని ద్వారా వీడికి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా, ఇది ధర్మమా అధర్మమా అనేటటువంటి విచక్షణ ఏమాత్రం లేకుండానే వాడు ప్రవర్తిస్తాడు. జ్ఞానాన్ని అవిజ్ఞాయ, ఏమాత్రం వాడికి జ్ఞానం అనేటటువంటిది పూర్తిగా వాడికి ఉండదు, వాటినన్నిటినీ వదిలేస్తాడు, దానిని ఏమాత్రం తెలుసుకోకుండా. అవిజ్ఞాయ ఏవం కరిష్యంతి ఏతే, వీరు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారే కానీ ఈ విధంగా చేస్తే మనకేదో పాపం వస్తుంది పుణ్యం వస్తుంది అనేటటువంటి ఆలోచన లేకుండానే ప్రవర్తిస్తారు అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారు అనంటే స్వభావాత్ క్రూరకర్మాణః అన్యోన్యం అభిశంసినః. వారు స్వాభావికంగానే స్వభావాత్ క్రూరకర్మాణః, వారు సహజంగానే క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఇంకా ఏదో పక్కవాడు ఏదో ఇబ్బంది పడతాడో మనం నిన్ననే చెప్పుకున్నాం. ఏమని అనంటే పక్కవాడికి ఇబ్బంది కలిగితే మనం ఎలా ఫీల్ అవ్వాలి అని అంటే సాక్షాత్తు ఆ స్థానంలో మనం ఉంటే మనం ఏ విధమైనటువంటి బాధను మనం పొందుతాం. కాబట్టి వాడు కూడా ఆ విధమైనటువంటి బాధను పొందుతూ ఉంటాడు. కాబట్టి మనకు ఆ విధమైనటువంటి బాధ నుండి వాడిని మనం ఏ విధంగా పక్కకు తీసుకురావాలి, వాడికి మనం ఏ విధంగా సహాయపడాలి, ఆ విధంగానే మనం ఆలోచించాలి అని మనం మొన్నటి ప్రవచనంలోనే మనం చెప్పుకున్నాం. కానీ యుగాంతము యందు ఆ విధంగా ఉండదట. స్వభావాత్ క్రూరకర్మాణః, అంత ఆలోచన శక్తి కూడా వీడికి కలగకుండానే వాడు స్వాభావికంగానే క్రూర కర్మలను ఆచరిస్తూ ఉంటాడట, దారుణమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడట. ఇంకా ఏ విధంగా ఉంటారు అనంటే అన్యోన్యం అభిశంసినః, పరస్పరము ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారట. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు, వీడి ఈ విధంగా నా మీద ప్రవర్తించాడు అంటే వీడు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం చెప్పకనే ఎదుటివాడు చేసినటువంటివి మాత్రమే, వాడు మంచి చేసినా దానిని తప్పుగా వీడు ఊహించుకొని అనుమానపడి వాడి మీద వీడు చాడీలు చెబుతూ ఉంటారట. అలా పరస్పరము కూడా, ఒకరే కాదు, వాడు అలాగే ఉంటాడు వీడు అలాగే ఉంటాడు, ఈ విధంగా పరస్పరము ఒకరి మీద ఒకరు చాడీలు చెబుతూ బ్రతుకుతూ ఉంటారట. భవితారో జనాశ్రవే సంప్రాప్తేతు యుగక్షయే, ఈ విధంగా వారందరూ కూడా ఉంటారు. ఇంకా ఏ విధంగా ఉంటారు అనంటే ఆరామాంశ్చైవ వృక్షాంశ్చ నాశయిష్యంతి నిర్వ్యథాః, ఆరామాంశ్చైవ వృక్షాంశ్చ నాశయిష్యంతి. ఆరామం అంటే తోటలు, ఈ తోటలను కావచ్చు లేదు పెద్ద పెద్ద వృక్షాలను కావచ్చు, ఆ వృక్షాలన్నిటినీ కూడా వీడు నాశనం చేస్తూ ఉంటాడు. వీళ్ళ తరము
ఆ పైతరము అంటే 2-3 తరాల నుండి వచ్చేటటువంటి వృక్షాలన్నింటినీ కూడా వీడు ఏమాత్రం కూడా లెక్క పెట్టక ఎన్ని సంవత్సరాలు వీడు దానిని కాపాడితే ఆ విధమైనటువంటి వృక్షం ఏర్పడింది అనేటటువంటిది ఏమాత్రం వీడు ఆలోచించక దాన్ని వెంటనే నాశనం చేస్తూ ఉంటారు. నాశనం చేశాక కూడా ఏదో పశ్చాత్తాపడతారా? ఏమాత్రం పశ్చాత్తాపడరు. నాకు ఈ క్షణం ఈ విధమైన ఈ భూమి నాకు కావాలి కాబట్టి ఆ భూమి యందు ఒక వృక్షం ఉంది, లేదు ఒక తోట ఉంది, లేదు ఒక అడవి ఉంది, దాన్ని నేను ఈ క్షణమే నాశనం చేసేయాలి. నాశనం చేసేస్తే నాకు ఈ భూమి వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా ఉంటాను. లేదు ఈ వృక్షము ద్వారా నేను ఇంటికి ఏదో కావలసినటువంటి సరుకు కావచ్చు, లేదు ఇంకొక రకమైనటువంటి వ్యాపారాన్ని నేను చేసుకొని తద్వారా వచ్చేటటువంటి ధనంతో నేను సుఖంగా ఉంటాను అనేటటువంటి భావనతోనే ఉంటాడే కానీ వాడికి ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం కలగదు. ఇన్నేళ్ల నుంచి ఇన్ని తరాల నుంచి ఈ చెట్టు అనేటటువంటిది మనం జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నాం. ఇది ఉండడం కాబట్టే మనమంతా కూడా ఉంటున్నాం అనేటటువంటి భావన లేకుండా నిర్వ్యథాః భవిష్యంతి, ఎటువంటి వ్యథ బాధ లేకుండానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా ఏ విధంగా ఉంటారు అనంటే తథా లోభాభిభూతాశ్చ భవిష్యంతి. నిత్యము కూడా వారు ఎలా ఉంటారు అనంటే లోభముతోనే ఉంటారు. ఎప్పుడు కూడా ఆశతోనే జీవిస్తూ ఉంటారు అన్నమాట. ఆశతో జీవించడము అనంటే అలాగే జీవించాలి, కాదనట్లేదు. ఎప్పుడు కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానమును గురించి వీడు ఆశపడాలి. ఎలా ఆశపడాలి అనంటే దానికంటూ ఒక మార్గం ఉంటుంది, ఒక సన్మార్గం ఉంటుంది. ధర్మ పద్ధతిగా వీడు ఆ స్థానాన్ని వాడు పొందితే సంతోషం. అలా కాకుండా అసన్మార్గంలో దుశ్చర్యలన్నింటినీ కూడా చేస్తూ నలుగురిని ఇబ్బంది పడుతూ హింసిస్తూ వాడు ఆ పదవీకాంక్ష కలిగినటువంటి వాడై ఉంటారట. నిత్యము కూడా ఆ ఆశ వలన ఈ విధంగా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారట. ఇంకా ఎలా ఉంటారు అనంటే బ్రాహ్మణ స్వోపభోగిన బ్రాహ్మణాంశ హనిష్యంతి. ఈ బ్రాహ్మణుల యొక్క ధనము ఏదైతే ఉందో ఆ సొత్తుని అతను అనుభవిస్తూనే ఆ బ్రాహ్మణులనే వీరు హనిష్యంతి, నాశనం చేస్తూ ఉంటారు. అటువంటి బ్రాహ్మణులు ఇంకా ఏం చేయాలో తెలియక వారు కూడా హాహాకృత ద్విజాశ్చైవ భజార్త వృషలార్థితాః, అలా బాధపడుతూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భయకంపితులై ఏం చేయాలో తెలియక ఎక్కడికి పడితే అక్కడికి తన స్వగ్రామం కావచ్చు, ఇంకొకటి కావచ్చు వాటి నుండి వారు వేరే గ్రామాన్ని పొందడము, లేదు మంచి వాళ్ళ దగ్గరికి ఉండడము, లేదు ఇంకెక్కడైనా సరే వాడికి ఆశ్రయం దక్కుతుందా అనేటటువంటి ఆలోచనతోనే ఆశతోనే వారు కూడా బ్రతుకుతూ ఉంటారట. ఇంకా వీరు ఏ విధంగా ఉంటారు అనంటే ధర్మ సంబంధమైనటువంటి కృత్యములు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రము కూడా ఆచరింపక నిత్యము ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి అధర్మమైనటువంటి పనులనన్నిటినీ కూడా వాడు చేస్తూ పాపపు భీతి, పుణ్యము నుంచి వచ్చేటటువంటి సుఖాన్ని ఏమాత్రం వాడు నేను పొందను అనేటటువంటి కాంక్షతో అనేటటువంటి ఆలోచనతో వాడు బ్రతుకుతూ వాడు నిత్యము కూడా పాపపు కర్మలనే చేస్తూ ఉంటాడు. అటువంటి పాపపు కర్మలు ఏవీ కూడా చేయకుండా మనం ప్రవర్తించాలి అనంటే ఖచ్చితంగా మన ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నట్లుగా చక్కగా మన బుద్ధి దేని యందో అయితే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేటటువంటి కార్యకార్య విచక్షణ స్థితిలో మన బుద్ధిని ఉంచుకొని దీనిని ఈ విధంగానే మనం ఆచరించాలి, దీనిని ఈ విధంగా మనం ఆచరించకూడదు అని మనం తెలుసుకొని ఆ విధంగానే మన ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహం చేసుకొని సన్మార్గంలో మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఖచ్చితంగా ఈ కలిపురుషుడు యొక్క దుర్మార్గము దుశ్చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరికి రాకుండా ఉంటాయి. మనం ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో మనమే కాదు మన భావితరాలు కూడా ఖచ్చితంగా దీని ద్వారా ఇబ్బంది పడతారు అనేటటువంటిదే ఈ వృత్తాంతం, ఈ అధ్యాయము యొక్క సారాంశం. మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక ధర్మములను కలియుగంలో ఈ విధంగా కలియుగాంతంలో ఈ విధంగా మానవుల యొక్క చేష్టలు ఉంటాయి అనేటటువంటి విషయాలను అనేకములు ఉన్నాయి. సమయానుసారంగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈరోజు యథావిధిగా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇక ఆచార్యుల వారి ద్వారా
32వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఋషులు క్రాంతదర్శులు అంటే వర్తమాన కాలాన్ని, భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని సమానంగా చూడగలిగిన శక్తి గలవారు. అందువలన రాబోయే ఆపదలను వారు మన మీద ఎంతో కృపతో మనకు చక్కగా ఉపదేశించారు. దాంట్లో ఋషులు అనేక యుగాలను దర్శించుకున్నవాళ్ళు. వారికి కాలము అనేది అడ్డు కాదు. మనం ఒక విషయాన్ని ఏదో కాస్త ఉన్న అనుభవాన్ని బట్టి మనం చెప్పుకోగలుగుతాం తప్ప మనకు అంతటి కాలాన్ని దర్శించేటువంటి శక్తి లేదు. అలాగే ఇతిహాసము అని మనం ఏదైతే చెప్తామో, పుస్తకాలలో రాసిన విషయాలను మాత్రమే మనము చదువుకొని 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం లేదా 400 సంవత్సరాల క్రితం ఇలాంటి యుద్ధాలు జరిగాయి, ఇలాంటి విషయాలను మనం తెలుసుకొని చెప్పగలుగుతాం. వాటిని మనం ఇతిహాసం అంటాం. దాని అవతల ఏమిటి ఉన్నది అనే విషయాన్ని కూడా చెప్పే పరిస్థితిలో మనం ఉండం. ఇది సామాన్యుల యొక్క స్థితి. కానీ ఋషుల యొక్క స్థితి దానికి చాలా భిన్నమైనది. ఋషులు మనం ఎలా ప్రత్యక్షంగా మన ముందర జరుగుతున్న విషయాలను చూడగలుగుతామో ఆ విధంగా 3 కాలాలను కూడా చూడగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నారు. మనం కూడా మన కళ్ళ ముందర మనకు కనపడేటట్టుగా జరిగే విషయాలను తెలుసుకోగలుగుతాము తప్ప మన వెనక కానీ లేదా మనకు తెలియని ఇంకొక ప్రదేశంలో జరుగుతున్న విషయాన్ని కానీ తెలుసుకునే శక్తి మనకు లేదు. కాబట్టి మనకు ఉండేటువంటి పరిమితి చాలా చాలా చిన్నది. ఋషులు భవిష్యత్ కాలంలో ఏం జరుగుతోంది, ఇంతకు ముందు ఏమి జరిగింది, ఈ 2 విషయాలను కూడా మహాభారతంలోనూ పురాణాలలోనూ చక్కగా వర్ణించి వివరించి చెప్పారు. దానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఆ మార్గంలో ఇంతకు ముందు ప్రయాణించినటువంటి వ్యక్తి ఈ ప్రయాణంలో పలానా ఊరు వస్తుంది, ఆ ఊర్లో పలానా వస్తువులు దొరుకుతాయి, లేదా పలానా ఊర్లో ఒక నది వస్తుంది, దాన్ని దాటడం కష్టం, ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఉన్నాయో అన్నిటినీ కూడా చెప్పగలుగుతాడు. అలాంటి ఆపదల గురించి మనకు ముందే తెలిసి ఉన్నట్లయితే జాగ్రత్త పడే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మనం కలియుగంలో ఉండేటువంటి మనం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. మనం ఏంటంటే చాలా ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా చాలా హాయిగా ఉన్నాము అనే ఒక భ్రమలో ఉంటూ ఉంటాం. అందువలన ఏ ద్వాపరయుగంలోనో త్రేతాయుగంలోనో ఉన్న ఋషులు రాబోయే కలియుగంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాన్ని ముందుగానే చెప్పారు. విదేశీయులు ఒక చిన్న ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏమిటంటే, ఒకడు నదిలో ఒక చిన్న పడవ పట్టుకొని ఒక తెప్ప మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చాలా విశాలమైన నది కనుక ఆ నది యొక్క ప్రవాహం అతనికి కనపడడం లేదు, తెలియడం లేదు. అందువలన అతను దాంట్లో కూర్చొని చుట్టుపక్కల ఉండేటువంటి ఆ సౌందర్యాన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ నదిలో ఇతని యొక్క వేగం, అంటే ఆ పడవ యొక్క వేగం క్షణక్షణానికి పెరుగుతుంది అనే విషయం అతనికి అర్థం కావడం లేదు. నది చాలా విశాలంగా ఉంది కనుక అతని మనస్సులో ఆ విషయం రాలేదు. అతను ఏమనుకుంటున్నాడు, చాలా హాయిగా ఉన్నాను, చాలా సంతోషంగా నా ప్రయాణం సాగుతోంది అని అనుకుంటాడు తప్ప రాబోయే ప్రమాదకరమైనటువంటి ఆ జలపాతం ముందర ఉన్నది అనే విషయం అతనికి అర్థం కావడం లేదు. ఆ ప్రపాతంలో అతను పడిపోతే అవశేషం కూడా దొరకదు. అటువంటి భీకరమైనటువంటి ప్రమాదంలో పడబోతున్నాను, అటువైపు ఆ ప్రపాతం ఉంది కనుక, ఆ జలపాతం ఉంది కనుక నది చాలా వేగంగా నన్ను తీసుకువెళుతుంది అని కూడా అతనికి స్పృహ ఉండదు. అటువంటి నిస్పృహలమైనటువంటి కలియుగం యొక్క జనాల కోసం మాటిమాటికి వారు ధర్మోపదేశాలు చేశారు, వివరించి చెప్పారు.
తట్టి తట్టి లేపారు, గుచ్చి గుచ్చి చెప్పారు. ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగానూ చెప్పారు. కొంత భయపెట్టి చెప్పారు, కొంత వివరించి చెప్పారు, కొంత బుజ్జగించి చెప్పారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనం మేల్కొంటామో లేదో అనేది కొంచెం సందేహాస్పదమైనటువంటి విషయమే. కనుక మనం చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. చాలా ప్రమాదంలో పడి ఉన్నాము. కానీ జాగ్రత్త పడినట్లయితే మనం బాగుపడే అవకాశం కూడా చాలా ఉంది. ఇది ప్రమాదము అని తెలిసినట్లయితే మనం అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కనుకనే వారు అటువంటి హెచ్చరికలు చేశారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన స్థానం కనుక మీరు నిదానంగా ప్రయాణం చేయండి. మనం దారిలో వెళుతూ ఉంటే కొన్ని చోట్ల ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు వేగంగా వెళ్ళకండి, వాహనాన్ని నడపకండి అని అంటూ ఉంటారే. మనం నిదానంగా వెళ్ళినట్లయితే ఆ ప్రయాణం ఖచ్చితంగా సురక్షితంగా సాగుతుంది. అలాగే ఇక్కడ కూడా కలియుగమైనప్పటికీ కూడా వెసులుబాట్లు కూడా ఎన్నో ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా నడవలసినటువంటి అవసరం ఉంది. చక్కగా ఈ కలియుగం యొక్క వివరణను భరద్వాజ్ గారు వివరించారు. మనం యథావిధిగా ఈరోజు ఈ 32వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను యథాసమయం పారాయణం చేసుకొని తర్వాత చక్కగా గోవిందనామాలను పాడుకుందాం. అథ శ్రీమహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే ద్వాత్రింశోऽధ్యాయః ద్రౌపద్యువాచ నావమన్యే న గర్హే చ నావమన్యే న గర్హే చ ధర్మం పార్థ కథంచన ఈశ్వరం కుత ఏవాహం ఆవమంస్యే ప్రజాపతిం ఆర్తాహం ప్రలపామీదం ఇతి మాం విద్ధి భారత భూయశ్చ విలపిష్యామి సుమనాస్త్వం నిబోధ మే కర్మ ఖల్విహ కర్తవ్యం జానతామిత్రకర్షణ అకర్మాణో హి జీవంతి స్థావరా నేతరే జనాః యావద్గోస్తనపానాచ్చ యావచ్ఛాయోపసేవనాత్ జంతవః కర్మణా వృత్తిం ఆప్నువంతి యుధిష్ఠిరా జంగమేషు విశేషేణ మనుష్యా భరతర్షభ ఇచ్ఛంతి కర్మణా వృత్తిం అవాప్తుం ప్రేత్యచేహ చ ఉత్థానమభిజానంతి సర్వభూతాని భారత ప్రత్యక్షం ఫలమశ్నంతి కర్మణాం లోకసాక్షికం సర్వే హి స్వం సముత్థానం ఉపజీవంతి జంతవః అపిధాతా విధాతా చ యథా యముదకే బకః అకర్మణాం వై భూతానాం వృత్తి స్యాన్నహి కాచన తదేవాభి
తదేవాభిప్రపద్యేత న విహన్యాత్ కదాచన న విహన్యాత్ కదాచన స్వకర్మ కురు మాగ్లాసీః స్వకర్మ కురు మాగ్లాసీః కర్మణా భవదంశితః కర్మణా భవదంశితః కృతం హి యోభిజానాతి కృతం హి యోభిజానాతి సహస్రే సోస్తి నాస్తి చ సహస్రే సోస్తి నాస్తి చ తస్య చాపి భవేత్ కార్యం తస్య చాపి భవేత్ కార్యం వివృద్ధౌ రక్షణే తథా వివృద్ధౌ రక్షణే తథా భక్ష్యమాణో హ్యనాదానాత్ భక్ష్యమానో హ్యనాదానాత్ క్షీయేత హిమవానపి క్షీయేత హిమవానపి ఉత్సీదేరన్ ప్రజాః సర్వాః ఉత్సీదేరన్ ప్రజాః సర్వాః న కుర్యుః కర్మ చేద్భువి న కుర్యుః కర్మ చేద్భువి తథా హ్యేతా న వర్ధేరన్ తథా హ్యేతా న వర్ధేరన్ కర్మ చేదఫలం భవేత్ కర్మ చేదఫలం భవేత్ ఆపి చాప్యఫలం కర్మ ఆపి చాప్యఫలం కర్మ పశ్యామః కుర్వతో జనాన్ పశ్యామః కుర్వతో జనాన్ నాన్యథా హ్యపి గచ్చంతి నాన్యథా హ్యపి గచ్చంతి వృత్తిం లోకాః కథంచన వృత్తిం లోకాః కథంచన యశ్చ దిష్టపరో లోకే యశ్చ దిష్టపరో లోకే యశ్చాపి హఠవాదికః యశ్చాపి హఠవాదికః ఉభావపి షఠావేతౌ ఉభావపి షఠావేతౌ కర్మ బుద్ధిః ప్రశస్యతే కర్మ బుద్ధిః ప్రశస్యతే యో హి దిష్టముపాసీనః యో హి దిష్టముపాసీనః నిర్విచేష్ట సుఖం శయే నిర్విచేష్ట సుఖం శయేత్ ఆపసీదేత్ సుబుద్ధిర్యః ఆవసీదేత్ స దుర్బుద్ధిః అరామో ఘట ఇవోదకే అరామో ఘట ఇవోదకే తథైవ హఠ దుర్బుద్ధిః తథైవ హఠ దుర్బుద్ధిః శక్తః కర్మణ్యకర్మకృత్ శక్తః కర్మణ్యకర్మకృత్ ఆసీత న చిరం జీవేత్ ఆసీత న చిరంజీవేత్ అనాథ ఇవ దుర్బలః అనాథ ఇవ దుర్బలః ఇతి ఇతి శ్రీమహాభారతే శ్రీమహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే ద్రౌపదీ వాక్యే ద్వాత్రింశోऽధ్యాయే ద్వాత్రింశోऽధ్యాయే పంచదశ శ్లోకాః పంచదశ శ్లోకాః. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం శ్లోకపారాయణం చేసుకున్నాం. ఇక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సరస్వతీ ప్రసాద్ గారు వారి బృందం సిద్ధంగా ఉన్నది గోవిందనామ సంకీర్తన చేయుటకు. మనమందరము కూడా వారితో కలిసి గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష పుండరికాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలధ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద వీరజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద
పతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 చక్కగా మనమంతా కూడా గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి రాబోయే కాలంలో జరగబోయేటటువంటి ప్రమాదములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవీ కూడా మా చెంతకు చేర్చకుండా మమ్మల్ని నిత్యము కూడా రక్షించవయ్యా అని మరి ఒక్క మారు మనం ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మరి ఒక్క మారు నమస్కరించుకొని ఇక కార్యక్రమంలో భాగంగా యథావిధిగా క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.